ఒంటె జీవితం అంతా కూడా ఎడారిలో గడుస్తుంది. భగవంతుడు ఒక్కొక్క జీవిని ఒక్కొక్క చోట సృష్టించాడని చెప్పడంలో సందేహం లేదు. చేపలు నీళ్ళల్లో ఉంటాయి, తాబేళ్ళు నీళ్ళల్లో ఉంటాయి, కప్పలు నీళ్ళల్లో ఉంటాయి. కొన్ని భూచరాలు, ఉభయచరాలు అంటాం కదా, జలచరాలుగా ఉంటాయి. కానీ ఇవి ఎక్కువగా ఎడార్లో ప్రయాణం చేసే వాళ్లకు దాహాన్ని తీర్చే జీవి లోపట ఇది ప్రప్రథమంగా టాప్ లిస్ట్లో ఉంటుంది. ఉంటే దీనిపైన సవారీ చేసి 100 కిలోమీటర్లు కూడా సఫర్ చేస్తారు, అంటే ట్రావెల్ చేస్తూ ఉంటారు ఎడార్లలో, మనకు తెలుసు. అంతేకాకుండా మెయిన్గా దాహం వేసినప్పుడు సమ్ టైమ్స్ నీళ్లు దొరకవు అన్నప్పుడు ఎడారిలో ఆ ఒంటె యొక్క శరీరంలో ఒక భాగాన్ని ఖండించి దాంట్లో ఉన్న నీళ్ళని కూడా తాగుతూ ఉంటారు. అది త్యాగజీవి మన దగ్గరికి వచ్చింది. ఎంత ఆప్యాయం, ఎంత ప్రేమ ఉంటే అలా వస్తాయి. నిజంగా జంతువులను మనం కాపాడుకుంటాం. మా మదర్ ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాం, మా ఫాదర్ మదర్ జంతువులను చాలా చాలా ఇష్టపడేది. మా ఇంట్లో కూడా ఇప్పటికీ పిల్లులను మేము సాధము, యాక్చువల్గా మా ఇంటికే వస్తుంటాయి, అన్ని పిల్లులు వస్తుంటాయి, ఆవులు వస్తుంటాయి, మూగజీవులు. సో వాటికి ఫీడింగ్ చేస్తుంటాం. సో ఈ ఒంటెలు అనేవి మనకు ఎక్కువగా డిజర్ట్లు కనిపిస్తాయి. అందులోకి రాజస్థాన్ కానీ ఇలాంటి దుబాయ్ ఇలాంటి ఈ ఇసుక ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం దుబాయ్లో ఉన్న ఒక షేక్ వాళ్ళ ఫామ్ హౌస్లో వాళ్ళు పెంచుకుంటున్న జంతువులలో ఇది ఒంటె ఒకటి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా, అది తీక్షణంగా నన్నే చూస్తున్నది యాక్చువల్గా. సో ఒంటె ఇంత చిన్నగా అనిపిస్తుంది కానీ ఇంకా పెద్ద కూడా అవుతుంది. చిన్న పిల్ల ఇది నేను అనుకుంటాను. ఒంటె ఇంత కూడా అంత హైట్ అవుతుంది. సో ఒంటె మీద స్వారీ చేయడం కూడా అదొక గమ్మత్తైన ఛాలెంజ్, అనుభూతి అని చెప్పాలి. సో హ్యాపీ థ్యాంక్ యూ వెరీ మచ్.